బాబోయ్ మన బిగ్ బాస్ మామూలుగా లేపట్ల కళ్యాణ్ గారిని ఎందుకు లేపుతున్నారు. ఒకప్పుడు తనుజ అక్కని లేపారు, ఇప్పుడు కళ్యాణ్ అని లేపుతున్నారు. మొన్న ఇప్పుడు తనుజ అక్కనేమో అందరూ ముద్దు పెట్టా అన్నారు, మరి కళ్యాణ్ అని ఏమంటారు? సరే మళ్ళీ వచ్చేసి ఎందుకన్నా డైలాగ్ అంటే ఫ్రెండ్షిప్. అమ్మ దానికి ఎందుకండి హైప్ ఇవ్వడం. హాయ్ చాలా మంచి ఫైట్ అండి నిజంగా. మనకి సీజన్ లో నిజం చెప్తున్నా టఫ్ ఫైట్ అంటే ఇదేనండి నిజంగా. చాలా హోరాహోరీగా ఆడారు నిజంగా. కాకపోతే పాపం డిమోన్ పవన్ క్లాస్ లో బ్యాక్ పెయిన్ వచ్చేసి అని గివ్ అప్ ఇవ్వడం అది కొంచెం బాధ అనిపించింది నాకు. వై బికాస్ నేను మొన్న కూడా అన్నాను రివ్యూలు ఇచ్చేటప్పుడు, ఈ కంటెండర్షిప్ లో గానీ కళ్యాణ్ గారు డిమోన్ పవన్ గానీ ఉండాలా లాస్ట్ లో, నన్ను డిమోన్ పవన్ గారిని నెగ్గాల వేరే లెవెల్ ఉంటది అన్నాను. బట్ ఉన్నారు పాపం ఇద్దరైతే వచ్చారు లాస్ట్ వరకు. బట్ డిమోన్ పవన్ గివ్ అప్ ఇవ్వడం జరిగింది పెయిన్ వల్ల. ఒకవేళ పెయిన్ రాకుండా ఉంటే బాగుండేది అని అనిపించింది. బట్ ఎనీవే ఆర్మీ కళ్యాణ్ గారు చాలా బాగా ఆడారు నిజంగా. హ్యాట్స్ ఆఫ్ అండి. లైక్ ఆమె ఏడవడంలో నాకు ఒక చిన్న డౌట్ అండి. ఆమె ఏడ్చింది ఆయన నొప్పి వల్లనా, లేకపోతే నొప్పి వచ్చినా పర్లేదు ఆడి విన్న వాళ్ళని ఏడ్చిందా? ఇది ఒకటే కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది నాకు. బట్ ఎనీవే ఏడ్చింది పాప మొత్తానికి. తను జట్టు అయిపోతున్నట్టుంది. ఓ అదంటారా? లైక్ అదేంటంటే వాళ్ళ మదర్ విష్ కదండి. సో అది తీరింది నెరవేరింది అని చెప్పేసి. దీని ఒక చిన్న మాట అండి, ఈమె తనుజ గారు ఒక మాట అంటది అనమాట, నువ్వు కెప్టెన్ అవ్వాలి, ఇది మీ అమ్మ కోరిక, మీ అమ్మ కోసం అవుతావు లేదు నాకు తెలియదు కానీ, ఆమె ఎంత బాధపడతా లేదు తెలియదు కానీ, నువ్వు కానీ కెప్టెన్ అవ్వకపోతే మాత్రం మీ అమ్మ కంటే ఎక్కువ నేను బాధపడతాను. ఈమె ఇట్లా డైలాగ్ వేస్తుంది. మనోడు ఆడుకో వెళ్ళిపోతాడు. సరే మళ్ళీ వచ్చేసి ఎందుకన్నా డైలాగ్ అంటే ఫ్రెండ్షిప్. అమ్మ దానికి ఎందుకండి హైప్ ఇవ్వడం. కామ్ గానే విన్ అవ్వు, కెప్టెన్ అవ్వాలంటే అయిపోతుండే కదా. దానికి ఎందుకంత ఓవర్ రియాక్ట్ అవ్వడం. మనవి ఓవర్ చేస్తుంది మళ్ళీ ఏం లేదు అంటది. అది నాకు కరెక్ట్ అనిపించదు. సో అది మాత్రం కరెక్ట్ కాదండి. పవన్ మీద వచ్చారంటే ఎందుకు తీసేవరా అని చెప్పి కొంచెం బాధేస్తుంది అనమాట ఎమ్మెల్యే గారికి. బట్ ఇప్పుడు వాళ్ళు కూడా ఆడాలి కాబట్టి వాళ్ళు సెల్ఫిష్ గా వాళ్ళు ఆడతారు కదా. సో దాంట్లో తప్పు లేదని నా ఫీలింగ్ అండి. తీయడం కరెక్టే, ప్రాబ్లం అయితే లేదండి నిజంగా. కాకపోతే మన ఎమ్మెల్యే గారు డిఫెండ్ చేసుకోరు కాబట్టి చేసుకున్నారు అంతే. దివ్య గారి గురించి తనుజ గారండి స్టార్టింగ్ లో ఏమంటారు, బన్నీ గారు వాళ్ళతో కూర్చున్నప్పుడు నువ్వెవరు తీస్తావు, నువ్వెవరికి ఇస్తావు ఇట్లా మాట్లాడినప్పుడు నేనైతే దివ్య ఉండాలనుకోవట్లేదు కెప్టెన్ ఇదిలో అని చెప్పేసి తనుజ గారు అంటారు. మళ్ళీ ఆడిపోయి మళ్ళీ మాట మార్చేస్తుంది వెనకాల. నేను నీకే ఇద్దాం అనుకున్నాను కత్తి, కాకపోతే రీతికి ఇచ్చాను అంటది. ఎందుకు ఇట్లాగా ఇంకా ఉంది లోపల. కానీ మన నామినేషన్స్ అప్పుడు మాత్రం నైస్ గా పైకి పైన మాటలు ఏంటంటే ఈ రోజు నుంచి నీకు నాకేమొద్దురా, మూడో వ్యక్తి వల్ల ఎందుకు ఇవన్నీ అని అంటది. అంటూనే మళ్ళీ ఈ రోజు ఎందుకు చేసినావు మరి? దివ్య మంచిగా ఆడుతుంది కదా, మరి ఎందుకు తీసేద్దాం అనుకున్నావు కెప్టెన్ నుంచి? తనుజకు తెలియాలి. బర్నీ గారు అవ్వలేకపోయారు, దాన్ని మనం చేయలేమండి. ఎందుకంటే ఆయన ఇవ్వాల్సిన ఫైట్ అయితే ఇచ్చాడు, బట్ అవ్వలేదు, దాన్ని మనం చేయలేము అనమాట. బట్ కళ్యాణ్ గారు మాత్రం నిజం చెప్తున్నా అవ్వడం నాకు ఒక విధంగా ఎందుకు మంచిది అనిపిస్తుంది అంటే, లాస్ట్ టైం ఆయన ఉన్నప్పుడు కెప్టెన్ గా వైల్డ్ కార్డ్స్ ఎంట్రీలు వచ్చినాయి, మొత్తం గజీబిజీ ఉండింది. సో ఆయన కెప్టెన్సీ అంత ఎక్కువ చూడలేదు మనం. సో ఇప్పుడు చూడాలని నా ఫీలింగ్ అండి. రిపోర్టింగ్ బిగ్ బాస్ ఏమో గానీ బాబోయ్ మన బిగ్ బాస్ మామూలుగా లేపట్ల కళ్యాణ్ గారిని ఎందుకు లేపుతున్నారు. ఒకప్పుడు తనుజ అక్కని లేపారు, ఇప్పుడు కళ్యాణ్ అని లేపుతున్నారు. మొన్న ఇప్పుడు తనుజ అక్కనేమో అందరూ ముద్దు పెట్టా అన్నారు, మరి కళ్యాణ్ అని ఏమంటారు చెప్పండి? అది కూడా చెప్పాలి. ఇంక నుంచి బిగ్ బాస్ అందరినీ ఇలాంటి వాళ్ళే తీసుకొని వెళ్ళి మీరు వాళ్ళ వరకు ఆడిపిస్తే బాగుంటది. నేనేమన్నా కళ్యాణ్ గారు ఆర్మీ కదా, ఇంకో 10 మంది ఆర్మీని దింపండి బిగ్ బాస్ లో. అప్పుడు అందరూ ఆర్మీలు పెట్టి అప్పుడు ఎవరు నగతా చూపిద్దాం, అప్పుడు మాకు కూడా జెన్యున్ గా ఓటేయాలనిపిస్తుంది. అర్థమవుతున్నా? రైతుని తీసుకొచ్చారు, అసేమ్ అందరు 10 మంది రైతులు తీసుకోరండి, అప్పుడు వాళ్ళందరిలో పోటీ పెట్టండి, అప్పుడు మాకు చూడాలనిపిస్తుంది. ఇలా సినిమా యాక్టర్ తీసుకొచ్చి వాళ్ళు తీసుకొచ్చి వీళ్ళందరూ తీసుకొని వచ్చి మీరేమో ఇష్ట ప్రకారం సామాన్యులకి ఇస్తున్నారు. సామాన్యులకి ఎవడో తప్పలేదు, కానీ మీరు ఇప్పుడు అది ఏమైపోతారో సింపతి సైడ్ చేస్తున్నట్టు అడిపోతుంది. కప్పని అది అర్థమవుతుంది. అలా ఇవ్వద్దు కదా, మిగతా వాళ్ళందరూ ఫీల్ అవుతారు కదా, సెలబ్రిటీలు అవచ్చు ఎవరైనా వాళ్ళు ఫీల్ అవుతారు కాబట్టి కొంచెం చూసి తీసుకోవడం అంటే బాగుంటదని నా ఫీలింగ్ అండి. బిగ్ బాస్ వాళ్ళు కళ్యాణ్ తో గెలవలేకపోతే ఏమంటారు లాస్ట్ ఎండింగ్ వరకు పోరాడి ఇంక ఎడ్జ్ లో ఉందిరా అన్నప్పుడు నా పెయిన్ అంటే అదొక లెక్క. అక్కడ మనోడు 2-3 బ్లాక్స్ దగ్గర ఫిల్ చేస్తున్నప్పుడే పెయిన్ అంటూ ఉన్నాడు. సో ఎంత బాడీ బిల్డర్ చేసేవాడైనా, ఎంత కన్నులు ఉన్న వాళ్ళైనా సరే ఎవరికైనా నేను ఒకటే చెప్తాను, ఎవడు బలం ఆడుకుంటది. సో నేనేమంటానంటే పెయిన్ అనేది ఆయనకి ఎందుకు వచ్చింది నాకైతే తెలీదు. మేబీ ఆయన తీసుకెళ్ళలేదు, ఆ స్ట్రాటజీ కొంచెం మిస్ అయ్యిండొచ్చేమో. పెయిన్ అయితే కరెక్ట్ గానే వచ్చింది, అదేది ఫేక్ కాదండి. ఎందుకంటే ఆయన పడిపోతే ఆయనకే లాస్. అర్థమవుతుంది, ఆయన ఆడాలనుకునే వచ్చాడు. సో అట్లా ఏం లేదండి. పెయిన్ అని చెప్పేసి ఏదో సింపతి క్రియేట్ చేసుకోవాలని అసలు కానీ కదా. ఎందుకంటే ఆఫ్టర్ అది అయిపోయిన తర్వాత, గేమ్ అయిపోయిన తర్వాత పోన్లే మనోడే కదా అయ్యాడని చెప్పేసి అన్నాడు తప్ప బావుడు ఎందుకు అయ్యాడు అని చెప్పేసి అనలేదు. అది డిమోన్ పవన్ అంటే. సో ఇది మైండ్ లో పెట్టుకోండి, మనోడే అయ్యాడని చెప్పేసి అది డిమోన్ పవన్ అంటే. నిజంగా నేను టు బి ఫ్రాంక్ గా చెప్తున్నా, ఎవరెవరో ఏదో తప్పుగా మాట్లాడుతున్నారు కానీ రితు డిమోన్ పవన్ విషయంలో, బట్ వాళ్ళు ఎంత జెన్యున్ గా ఉన్నారు.
మీరు అది ఎవరికి ఎక్కట్లేదా? ఆ విషయం ఎందుకు ఎక్కట్లేదు? వాళ్ళు ఎంతసేపు హగ్గులు చేసుకున్నారు అంటారు, ఇంకోటి ఎంతసేపు నెగిటివ్ ఎందుకు స్ప్రెడ్ చేస్తారు? వాళ్ళైతే ట్రూగా ఉన్నారండి, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ ఫస్ట్ నుంచి ఉన్నారు కదా, దాన్ని ఎందుకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు? నేను సపోర్ట్ చేస్తాను చెప్పట్లా, పాజిటివే కదా అది కూడా. సో అలా నిజంగా వాళ్ళిద్దరు మాకు జెన్యున్ రిలేషన్షిప్ అండి అది. బాగుంటది, నేను అదే చెప్తున్నా, ఆయన క్యాప్టెన్సీ చూడాలనుకుంటున్నాను. లాస్ట్ టైం నేను చూడలేదు సరిగ్గా, సో అందుకని అనమాట. అర్థమవుతుందా? లాస్ట్ టైం ఏంటంటే వైల్డ్ కార్డ్స్ రావడం, మాధురి గారు గయ్యమని అరగడం, ఇదే జరిగిపోయింది అక్కడంతా. ఆయన క్యాప్టెన్, అసలు క్యాప్టెన్ ఇవన్నీ నాకు మైండ్ లో లేదు. ఎంతసేపు వీళ్ళు వచ్చారు, వీళ్ళ మీద ఉంది ధ్యాస. సో ఇప్పుడు ఆయన క్యాప్టెన్ అవడం మాత్రం నాకు చాలా వర్త్ అనిపించింది. ఇది చెప్పేది, ఒకసారి ఏమో తనుజ అక్కని లేపారు, ఇప్పుడు కళ్యాణ్ గారు అని చెప్పేసి గ్రాఫ్ లేపంగానే ఇంక మిగతా వాళ్ళందరూ కూడా ఎస్ కళ్యాణ్ కళ్యాణ్ కళ్యాణ్. రేపు ఇమ్మానుల్ గారు ఇంకో ఒక వారం తర్వాత ఇమ్మానుల్ గారు లేపారు మళ్ళీ మన ఇమ్మానుల్ అంటారండి. బయట జనాలు ఏమైపోయారంటే ఫస్ట్ నుంచి ఎవరు ఆడుతున్నాడు, ఫస్ట్ నుంచి ఎవరు ఉన్నారు, వాళ్ళ మీద లేరండి మన వాళ్ళు. ఆ పక్కన నలుగురు జై కొడుతున్నారు, ఒకరికి వారికే వేయాలి మనం కూడా ఒకటి. ఇది పడిపోతుంది, అది కరెక్ట్ కాదు. జనాలు కూడా కొంచెం మారాలి. టాప్ 3 ఇమ్మానుల్ గారు, తనుజ గారు అండ్ ఆర్మీ కళ్యాణ్ గారు ఉంటారండి.